సార్ మీ పేరండి? నాగేశ్వరరావు అండి, ఆర్ నాగేశ్వరరావు. సార్ నెక్స్ట్ మనకి 4వ తేదీన కౌంటింగ్ అవ్వబోతుంది. ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఎలియన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఏంటి సార్? ఎలియన్స్. ఇప్పుడు మన యూత్ దేనివల్ల పాడైపోతున్నారు? పాడవకుండా ఉండడానికి మీ సందేశాలు చెప్పండి. పాడవకుండా ఉండడానికి అది ఒక 5 కారణాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది పేరెంట్స్ అండి. పేరెంట్స్ వాతావరణం పెట్టి కూడా ఉంటుంది. 2 టీచర్స్. 3 మీడియా. 4 ఈ సరౌండింగ్ ఏరియాని పెట్టి కూడా పిల్లల తాలూకా నడవడికని పెట్టి కూడా ఉంటుందండి. ఈ 4 కార్యక్రమాలు పెట్టి మరి పిల్లలు చాలా మట్టుకి ఇప్పుడు ప్రజెంట్ సినారీ ఏంటంటే పాడవుతుంది. ఒక్కళ్ళు ఎవరు చేయలేరండి. మీడియా సపోర్ట్ అయినా మీడియా సపోర్ట్ ద్వారా చేయాలా, గవర్నమెంట్ ద్వారా కూడా చేయాలా, అలాగే టీచర్స్ ద్వారా చేయాలా, పేరెంట్స్ ద్వారా చేయాలి. వీళ్ళు 4 అన్నీ అందరూ చేస్తేనే యూత్ ఎప్పుడుగా పాడవకుండా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్రగ్స్ ఎక్కువగా విశాఖపట్నంలోని డ్రగ్స్ గంజా ఎక్కువగా దొరుకుతుంది, పోలీసులు పట్టుకుంటున్నారు. కానీ దాన్ని ఇంకా డెవలప్ చేయకుండా పోలీసులు కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అయినా మన విశాఖపట్నానికి డ్రగ్స్ సప్లై అవుతుంది. ఏ విధంగా? ఏదైనా వెనకాల సపోర్ట్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, లోకల్ డ్రగ్స్ వాడేవాళ్ళు ఉంటారు. డ్రగ్స్ మనం మానిస్తే అవతల బలవంతం మనకి ఇవ్వలేడు ఎవరు కూడా. 2 పక్కల ఉంటుంది అది. డ్రగ్స్ అలవాటు చేసుకునేవాడిని పెట్టి ఉంటుంది, సప్లై చేసేవాడిని పెట్టి ఉంటుంది. ఒకళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. మనం తీసుకోకుండా ఉంటే అవతల ఇచ్చినా సరే దానివల్ల ఉపయోగం ఉండదు. మనం దాన్ని బానిసలు అవుతున్నామంటే మన తాలూకా చెప్పాను కదా, అంతే. ఏ కండిషన్ అయినా పిల్లలు తల్లిదండ్రులు ఎప్పటికైనా సరే పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోకపోవడం అన్నది తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది ఇందులో. ఏ రోజు గారు పిల్లలు చూసుకోవడం అన్నది తల్లిదండ్రులు బాధ్యత. అది పాడైపోతున్నాను అంటే ఒకసారి సన్నగా పాడేవరాలు. డబ్బు అండి ఫస్ట్, అన్నిటికంటే మెయిన్ డబ్బు అండి. డబ్బు విచ్చలవిడిగా ఎప్పుడైతే మనం పిల్లలకి దాని వాల్యూ తెలియకుండా కానీ ఇచ్చావంటే ఆటోమేటిక్ పాడైపోతారు. అందువల్ల అది ఒకళ్ళని అందించడం కరెక్ట్ కాదు నా భావన. ఇప్పుడు ప్రజెంట్ అంతా డబ్బు లేకపోతే పని జరగదు. ఇప్పుడు మనం ఉద్యోగంకి వెళ్తున్నాం అంటే దానికోసమే, రాబడి కోసమే అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చాలామంది చదువుకుంటూ చేస్తున్నారు. అందులో గుడ్ పర్సన్స్ ఉన్నారు, అందులో బ్యాడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఈ డ్రగ్స్ ఎందువల్ల ఎడిట్ అవుతున్నారు? డబ్బు ఎడిట్ అవ్వడానికి కారణం ఏం డబ్బేనండి. మీరు ఎన్ని చెప్పినా సరే డబ్బే నేను చెప్తాను. డబ్బు లేకపోతే వాడు ఎందుకు ఎడిట్ అవుతారు? డబ్బు కావాల్సినంత ఇవ్వకూడదు. ఇప్పుడు కూడా మా పిల్లలకి ఎప్పుడు కూడా చాలనట్టుగా లేదన్నట్టుగా ఉంటే వాడు ఎలాగెళ్తాడు? డబ్బు మనం ఆడికి ముద్దు ఈ పిల్లల పేరెంట్స్ ఎలాగ ఉంటుందంటే ఎక్కువ గారాబం ఎక్కువ చేస్తుంటారు. గారాబం చేసేవాడు ఆడికి ఇబ్బంది రాకూడదు, ఆడికి లేని లోటు రాకూడదు, అందరితో సమానంగా ఉండాలా, మన కుర్రోడు లేనోడిలాగా ఉండకూడదు అని లేనోడు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు నాకు తెలిసినంత వరకు. ఉన్నోడు కంటేనా పిల్లలకి డబ్బులు ఇవ్వకపోతే లోన్ యాప్స్ నుంచి ఇప్పుడు లోన్ యాప్ తీసుకుని వాడు తల్లిదండ్రులు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడంటే అది మరి అది దానివల్ల పాడవుతారు. అది వాళ్ళకి తెలిసేటట్టుగా జరిగితే మాత్రం క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. మీరు అన్నది కదా, అది కూడా ప్రాబ్లం ఉంది. లోన్ ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు ఎలా మధ్యాహ్నం 3 నుంచి 2 నుంచి 4 దాకా ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మీకు ఏం లోన్ కావాలా, యాన్ లోన్ కావాలని అడుగుతుంటారు. అది ఎంత చిరాకు ఉంటుంది ఒక్కోసారి. మాకు ఏంటంటే డబ్బులు అవసరం లేదే అని వచ్చి అడుగుతున్నారు. ఏ పని అక్కర్లేదు సార్, మీ ఏది ఇవ్వక్కర్లేదు, ఇన్స్టెంట్ లోన్ ఇచ్చేస్తాను అంటున్నారు. మరి ఎంత ఘోరం అది. ఏదైనా సరే తల్లిదండ్రులు పట్టుకుంటే పట్టుకోగలరండి. లేటుగా వస్తున్నాడు, ఎందుకు లేటుగా వస్తున్నాడు పట్టుకోమనండి. ఓ రోజు అది వదిలిస్తే ఎలాగవుతుంది? నువ్వు ఆడ బిహేవియర్ని బట్టి మనం చెప్పవచ్చు. అది అన్నము ఉడుకుతుందో లేదో ఒక మెతుకు ఉదికితే చూస్తే తెలిసిపోద్ది ఉడికిందో లేదో అన్నది. అలాగే మన కుర్రోడు ఎలాగున్నాడో అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు అన్నది డ్రగ్స్ దొరుకుతున్నా కాదంటలేదు. అందరూ ఇదే విధంగా ఆలోచిస్తే ఆ ప్రాబ్లం రాదంటున్నాను నేను.